Welcome to our channel. In this video lesson, we will discuss how to use as, since, because and for. ఏది ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది ఎగ్జాంపుల్స్తో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాజ్, సిన్స్, బికాస్, ఫర్ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ మీనింగ్స్తో యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇన్ దిస్ వీడియో లెసన్ మనం మాత్రం రీజన్ ఎక్స్ప్రెస్ చేయడానికి, రీజన్ని ఆ సెంటెన్స్లో ఇంట్రడ్యూస్ చేయడానికి యాజ్, సిన్స్, బికాస్, ఫర్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. బికాస్, the reason is very important in the sentence. So when you use because in the sentence to introduce the reason, you mean that the reason is very important for you. ఆ రీజన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నప్పుడు, ఆ రీజన్ ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ సెంటెన్స్ లో రీజన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి బికాస్ అనేటువంటి వర్డ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. The students can learn more because the teacher is resourceful. సో ఆ టీచర్ రిసోర్స్ఫుల్ అనేటువంటి రీజన్ ని ఎంఫసైజ్ చేయడానికి, దాని యొక్క ఇంపార్టెన్స్ ని నొక్కి చెప్పడం కోసం మిగతా పదాలకు బదులుగా బికాస్ ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో బికాస్ తో యూజ్ చేసిన ఈ సెంటెన్స్ లో 2 క్లాజెస్ ఉన్నాయి. ద స్టూడెంట్స్ కెన్ లెర్న్ మోర్ అనేది ఒక క్లాజు, బికాస్ ద టీచర్ ఈజ్ రిసోర్స్ఫుల్ ఈజ్ అనదర్ క్లాజ్. సో బికాస్ రెండో క్లాజ్గా రాసాము, ద స్టూడెంట్స్ కెన్ లెర్న్ మోర్ని ఫస్ట్ క్లాస్గా తీసుకొని మెయిన్ క్లాస్గా తీసుకొని రాయడం జరిగింది. కాబట్టి ఈ రెండు క్లాజ్ని డివైడ్ చేయడానికి కామా యూజ్ చేయలేదు. ఒకవేళ బికాస్తో కనుక సెంటెన్స్ స్టార్ట్ చేస్తే కామాతో ఈ 2 క్లాజెస్ని వేరు చేయాల్సి ఉంటుంది. బికాస్ ద టీచర్ ఈజ్ రిసోర్స్ఫుల్, ద స్టూడెంట్స్ కెన్ లెర్న్ మోర్. సో వెన్ వి యూజ్ బికాస్, అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు give importance to the reason in the sentence. ఇప్పుడైతే యాజ్ గురించి చూద్దాం. ఒక రీజన్ ఎక్స్ప్రెస్ చేయడానికి యాజ్ ని యూజ్ చేసినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ రీజన్ ఆల్రెడీ నోన్ అనే అర్థం చేసుకోవాలి. సో ఫర్ ద నోన్ రీజన్ వి యూజ్ యాజ్. హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. యాజ్ వి స్టడీ వి లెర్న్. చదువుతూ ఉంటే నేర్చుకుంటాం. సో ఆ రీజన్ మనకు తెలుసు కాబట్టి యాజ్ యూజ్ చేయడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ బికాస్. ఒకవేళ బికాస్ యూజ్ చేయాలంటే అక్కడ మనం ఎంఫసైజ్ చేస్తున్నాము, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం రీజన్ కానీ అర్థం. ఇక్కడ మాత్రం ఇది నోన్ రీజన్, నోన్ ఫ్యాక్ట్ కాబట్టి యాజ్ తో యూజ్ చేయడం జరిగింది. యాజ్ వి స్టడీ వి లెర్న్, వి లెర్న్ యాజ్ వి స్టడీ, బోత్ ఆర్ పాసిబుల్. ఇంతకు ముందు దాంట్లో చెప్పుకున్నట్టుగానే యాజ్ తో సెంటెన్స్ స్టార్ట్ చేసినప్పుడు కామాతో సపరేట్ చేస్తాం 2 క్లాజెస్ని. వి లెర్న్ తో స్టార్ట్ చేసినప్పుడు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం. సిన్స్, ద రీజన్ ఈజ్ ఆల్రెడీ నోన్. యాజ్ యూజ్ చేసినప్పుడు కూడా మనం రీజన్ ఈజ్ ఆల్రెడీ నోన్ అని అనుకున్నాం, కానీ మోర్ ఫార్మల్గా చెప్పినప్పుడు సిన్స్ కానీ యాజ్ కానీ రెండు కూడా నోన్ రీజన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ టు బీ మోర్ ఫార్మల్ వి యూజ్ సిన్స్. సిన్స్ వీ వర్ ఇన్ కంప్యూటర్ ల్యాబ్ అవర్ ఇంగ్లీష్ హ్యాస్ ఇంప్రూవ్డ్. దీన్ని మరో రకంగా అవర్ ఇంగ్లీష్ హ్యాస్ ఇంప్రూవ్డ్తో స్టార్ట్ చేసి కూడా రాయవచ్చు. అవర్ ఇంగ్లీష్ హ్యాస్ ఇంప్రూవ్డ్ సిన్స్ వీ వర్ ఇన్ కంప్యూటర్ ల్యాబ్. ఇక్కడ మోర్ ఫార్మల్గా చెప్పాలని అనుకున్నప్పుడు రీజన్ని సిన్స్ యూజ్ చేస్తాం. ఇంకా చివరిది ఫర్. ద రీజన్ ఈజ్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ద క్లాజ్ విత్ ఫర్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఇనిషియల్ పొజిషన్. సిన్స్ కానీ యాజ్ కానీ బికాస్ కానీ ఆ క్లాస్ని ఇనీషియల్గా అంటే సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేయడం జరిగింది, తర్వాత మెయిన్ క్లాస్ తర్వాత కూడా యూజ్ చేయడం జరిగింది. కానీ ఫర్తో రీజన్ చెప్తున్నప్పుడు, ఫర్తో రీజన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ సెంటెన్స్లో ఇనీషియల్గా అంటే ఫర్తో సెంటెన్స్ స్టార్ట్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాం. వీ వెంట్ టు ఎ రెస్టారెంట్ ఫర్ వీ వర్ హంగ్రీ. సో ఇక్కడ ఫర్ అనేది రీజన్ తెలియజేస్తుంది. ఫర్ వీ వర్ హంగ్రీ, మేము ఆకలితో ఉన్నందువల్ల అనేటువంటి రీజన్ తెలియజేస్తుంది. అలాగే వీ వెంట్ టు ఏ రెస్టారెంట్ అనే మెయిన్ క్లాస్ని మనం ఇనీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది, కానీ ఫర్తో రీజన్ చెప్పినప్పుడు ఈ ఫర్తో చెప్పినటువంటి రీజన్కి సంబంధించిన క్లాస్ని చివర్లోనే రాసుకోవాలి, ఇనీషియల్గా రాయకూడదు. అంటే ఫర్ వీ వర్ హంగ్రీ వీ వెంట్ టు ఏ రెస్టారెంట్ అని చెప్పడానికి లేదు. ఇట్స్ గ్రామటికలీ ఎర్రర్ అవుతుంది. So these are the 4 words as, since, because and for
to express a reason. Thanks for watching this video. If you like my videos, do please share among students and teachers. Thank you.